తిరుపతి జిల్లా జీవకోన ప్రాంతంలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజేష్ అనే యువకుడి కుటుంబాన్ని భార్గవ్ అనే మరో యువకుడు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా వేగంగా వెళుతున్న కారులో నుంచి దూకడంతో రాజేష్ తీవ్రమైన గాయాల పాలయ్యాడు. దీంతో బాధితుడు రాజేష్ను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అప్పు తీర్చేస్తానంటూ భార్గవ్ అనే యువకుడు తన రాజేష్ కుటుంబాన్ని చిత్తూరు తీసుకెళ్లినట్లుగా బాధితుడు రాజేష్ చెప్పినట్లు బంధువులకు తెలిపారు. అయితే మార్గం మధ్యలో రాజేష్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ₹1,00,00,000 ఇవ్వాలని బెదిరించినట్లుగా బాధితుడు రాజేష్ బంధువులకు వివరించారు. తన తల్లితో పాటు భార్య, పిల్లలను కాపాడాలని బంధువులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ అలవాటుని బేస్ చేసుకొని ఈ భార్గవ్ అనేటువంటి వాడు మరి వీడి దగ్గర నుంచి మరి నాయన చనిపోయిన తర్వాత మరి 13 లక్షలు అప్పు తీసుకోవడం, అప్పు అడిగితే మరి నాకు బ్యాంకులో షూరిటీ పెట్టు, నేను నీ డబ్బులు నీకు ఇస్తానని చెప్పడం, బ్యాంక్కి షూరిటీ పెట్టించుకోవడం, 30 లక్షలు తీసుకోవడం, పారిపోవడం. మరి పారిపోయిన తర్వాత మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ నేను కిడ్నాప్ చేస్తున్నాను అని చెప్పేసి మంచిగా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి మరి ఒక అపార్ట్మెంట్లో పెట్టి మరి అక్కడ మరి బెదిరించి చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని అందరినీ అక్కడికి రప్పించుకొని చేసి మరి ₹1,00,00,000 డిమాండ్ చేశాడు నన్ను అని ఇప్పుడు మరి కిడ్నాప్కి గురైనటువంటి బాధితులు అనేటువంటి ఎవరైతే ఉన్నారో మరి రాజేష్ ఇప్పుడు నాకు